ఒకరోజు ఒక సన్యాసి అంట దారిలో వెళ్తుంటే అక్కడ ఒక పాము అంట వచ్చే వాళ్ళందరినీ కరుస్తుందంట, చంపుతుందంట. అయితే ఆ సన్యాసి పాము దగ్గరికి వెళ్ళి, అలా ఎప్పుడు చేయకమ్మా, మనుషుల్ని చంపడం పాపం, చంపకు, ఎవరిని చంపకూడదు అని చెప్పి ఆయన సన్యాసి చెప్పి వెళ్ళిపోయాడంట. సన్యాసి చెప్పాడుగా, ఎందుకులే మనం కూడా పాపం చేయడం అని చెప్పి ఆ పాము ఎవరిని కాటేయకుండా అలాగే ఉండిపోయిందంట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చాడంట ఆ సన్యాసి. వచ్చి చూసేటప్పటికి ఆ పాము చనిపోయే పరిస్థితిలో పనుకొని ఉందంట. ఏమైంది, ఇన్ని రోజుల్లో ఏమైంది అని అడిగితే, మహాప్రభు మీరు ఎవరిని కాటేయొద్దని చెప్పారు, నేను అలాగే చేశాను, కానీ దారిన వెళ్ళే ప్రతి ఒక్కరు నన్ను కర్రతో రాయితో కొట్టడం మొదలుపెట్టారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటే ఆ సన్యాసి అన్నాడంట నవ్వుతూ, ఓసి పిచ్చిదానా, నేను కాటేయొద్దన్న చెప్పాను కానీ బుస కొట్టమని లేదు, మనుషుల్ని చంపనవసరం లేదు, భయపెడితే చాలు మన ప్రమాదకరం అని చెప్పి